కథాస్రవంతి డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారి మార్నింగ్ కాఫీ కథా సంకలనం నుండి తన్మయ దృశ్యం కథ. రచన డాక్టర్ శ్రీమతి కేతవరపు రాజ్యశ్రీ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అమ్మా, ఏంటి ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటూ ఏదో అబ్బాయి ఫోటో పంపించి బాగున్నాడా, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడమంటావా అంటూ ఊదరగొడతావు? కొంచెం ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా వెంటనే ఎస్ ఆర్ నో అని చెప్పమంటే ఎలా? అమెరికా నుంచి శిరీష విసుక్కుంటూ ఫోన్ చేసింది. బీటెక్ అయిన తర్వాత అమెరికాలో ఎంఎస్ చేస్తానని దానికి కావలసిన టోఫెల్, జిఆర్ఈ పరీక్షలు రాసి మంచి స్కోర్ తెచ్చుకుంది. శిరీషను వదిలి ఉండడం కష్టమైనా పోనీలే ఉన్నత చదువు కోసం వెళ్తానంటే కాదనడం ఎందుకని మనసుకు సర్ది చెప్పుకుని సరేనన్నాం. అక్కడ తన స్నేహితురాలతో కలిసి ఇల్లు అద్దెకి తీసుకుని కాలేజీకి వెడుతూ వండుకుని తింటూ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ అష్టావధానం చేస్తూ చదువుకుంటున్నారు. వెళ్ళిన కొత్తలో తరచుగా ఫోన్ చేస్తూ వాళ్లు పడే అవస్థల గురించి చెప్పేది. అవి విన్న తర్వాత ఇక్కడ ఇంత గారాభంగా పెరిగింది, ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా కాలేజీకి టైం అయిపోయిందని తినకుండా వెళ్తుందని అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టేదాన్ని. లంచ్ బాక్స్లో శిరీషకి ఇష్టమైన టిఫిన్ పెట్టి 10 సార్లు హెచ్చరిక చేసేదాన్ని, టిఫిన్ తినడం మర్చిపోవద్దని. సాయంకాలం శిరీష కాలేజీ నుంచి వచ్చే సమయానికి ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. వస్తూనే కాలేజీ బస్సులో సీటు దొరకలేదని, 50 సీట్లుంటే 100 మందిని ఎక్కించారని, గంటన్నర బస్సులో నుంచి వచ్చానని దాని తాలూకు విసుగంతా నామీ చూపిస్తూ కాసేపటికి సేదతీరి ఏం చేసావు స్పెషల్ ఈరోజు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరేది. అది కాలేజీ కబుర్లు చెబుతూ ఉంటే కొసరి కొసరి తినిపిస్తూ ఆనందించేదాన్ని. అలాంటిది అక్కడ అది పడుతున్న అవస్థలు విని దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాట్లాడలేకపోయాను. ఫోన్లో నా గొంతు వినపడకపోయేసరికి ఇక్కడ ఇలా ఉంటుందని తెలుసుకునే వచ్చాను కదమ్మా, నేనే కాదు నాతో పాటు వచ్చిన అమ్మాయిలందరూ ఇలాగే అవస్థపడుతున్నారు, ఒకరినొకరు ఓదార్చుకుంటూ అలవాటు చేసుకుంటున్నాం, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీకు ఇంక ఫోన్ చెయ్యను అంటూ బెదిరించేది. ఒకరోజు ఫోన్ చేసి, అమ్మా మేము చాలా గొప్పవాళ్ళమయ్యాం తెలుసా, డైనింగ్ టేబుల్ కొనుక్కున్నాం అంటూ సంబరంగా చెప్పింది. మీ పార్ట్ టైం ఉద్యోగాల్లో అంత డబ్బు మిగిలిందా ఆశ్చర్యంగా అడిగా. గలగల నవ్వుతూ, పిచ్చి అమ్మా మేం కొనుక్కోలేదు, ఇక్కడెవరైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే పాతవి బయట పెడతారు, అవసరం ఉన్నవాళ్లు మాలాగా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు వాటిని తెచ్చుకుని వాడుకుంటారు. అలా మేము బయట పెట్టిన డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నాం. ఎవరైనా కుర్చీలు, ఏసీలు లాంటివి పెడితే మళ్ళీ తెచ్చుకుంటాం. ఇక్కడిదంతా మామూలే, లైట్ తీసుకో అంది. లైట్ తీసుకోమంది కానీ నాకు మళ్లీ కళ్ళంబడి నీళ్లొచ్చాయి. ఈ పిచ్చిపిల్ల పాత టేబుల్ తెచ్చుకుని మురిసిపోతోంది, అమెరికాలో చదువుకుంటా అని వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతోందో. మనసు మూగగా రోధించింది. ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ భావోద్రేకాల నడుమ ఎంఎస్ డిగ్రీ తెచ్చుకుంది. విద్యార్థి వీసా కూడా ఉండగానే మధ్యలో ఒకసారి ఇండియా వచ్చి 4 రోజులుండి మురిపించి వెళ్ళింది. మా అమ్మ నన్ను పోరు పెట్టడం మొదలెట్టింది. పిల్లని అంత దూరం పంపించావు, అదేదో ప్రేమ గొడవల్లో పడకుండా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించు అంటూ. అమ్మ చెప్పింది కూడా నిజమే కదా అని తెలుగు మ్యాట్రిమనీలో శిరీషకి తెలియకుండా నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అనుకూలంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసి పెట్టా, రాగానే అడుగుదామని. ఇప్పుడే పెళ్ళేమిటి, ఇంత కష్టపడి చదివి ఉద్యోగం చేయకుండా పెళ్ళేమిటి, నా సొంత సంపాదనతో నాకు కావలసినవన్నీ మిమ్మల్ని అడగకుండా కొనుక్కుంటే ఎంత థ్రిల్గా ఉంటుందో తెలుసా, నన్ను ఆనందాన్ని అనుభవించని అంది. అది చెప్పింది కూడా నిజమే కదా, దాన్ని కాస్త ఉద్యోగంలో కుదురుపడని, పూర్వకాలం వాళ్లలాగే పెళ్ళి పెళ్ళి అంటూ దాని వెనకాల పడుతున్నావు అంటూ మా వారి వత్తాసు దానికి. అవును, ఇప్పుడు ఇలాగే అంటారు, రేపది ఎవరినన్నా కట్టుకుని వచ్చిందంటే నీ పెంపకంలో ఏడ్చిందంటూ దెప్పి పొడుస్తారు. పిల్లకి పెళ్లి చేయకుండా ఆడపిల్ల సంపాదన అనుభవించాలని చూస్తున్నారంటూ నలుగురు దెప్పి పొడుస్తారు. మీకేం తెలుసు ఆడవాళ్ల పాటలు? ఏమీ పట్టనట్టు కూర్చున్న శ్రీవారి మీద ఎగిరాను. సరే, నీకు నచ్చిన సంబంధం చూడు, దాన్ని ఒప్పించు, మీ ఇద్దరికి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు, ఆ సమయానికి వచ్చి పీటల మీద కూర్చుంటాను, బాధ్యతంతా నా మీద వేసి చేతులు దులిపేసుకున్నారు శ్రీవారు. చివరకు నా పోరు పడలేక, సరేలే చేసుకుంటాను, కానీ ఆ అబ్బాయితో నేను మాట్లాడాలి, నా అభిప్రాయంతో ఏకీభవిస్తేనే చేసుకుంటాను, తర్వాత నువ్వు మాత్రం నన్ను బలవంతం చెయ్యొద్దు అంటూ కండిషన్తో ఒప్పుకుంది. అమ్మయ్యా అనుకుని సంతోషపడిపోతూ, అబ్బాయితో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అని అడిగా. ఏం లేదమ్మా, పెళ్లి చేసుకోగానే మళ్లీ పిల్లల్ని కనమంటూ అటు వాళ్ళు ఇటు మీరు చంపుకు తింటారు,
అందుకే కాబోయే అతనితో ముందుగానే చెబుతాను, మనకి పిల్లలు వద్దు, ఇండియాలో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్లలో ఒకరిని పెంచుకుని చక్కటి జీవితాన్ని ఇద్దామని. దానికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటానని. అతను ఒప్పుకుంటే సరే, లేకపోతే పెళ్లి చేసుకోకుండానే ఓ పేద పిల్లని పెంచుకుని బాగా చదివించి దేశమాత రుణం కొంచెమైనా తీర్చుకుంటా, ఒక్క గుక్కలోని కచ్చిగా చెప్పింది. అవాక్కయ్యాను. శిరీష ఉన్నతాశయానికి గర్వంగా ఉన్నా అలా విశాల హృదయం ఉన్న అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు? మళ్లీ విషయం మొదటికొచ్చింది. కొంచెం తెప్పరిల్లి, అది కాదమ్మా, మీకంటూ సొంతంగా ఒక పిల్లో పిల్లాడో పుట్టాక రెండో వాళ్ళని పెంచుకుంటే బాగుంటుంది. మాతృత్వంలో ఉండే మాధుర్యాన్ని అనుభవించవచ్చు, ఆదర్శాన్ని పాటించవచ్చు. ఆలోచించు అంటూ నచ్చచెప్పా. నా ప్రయత్నాలు ఫలించి చివరికి నేను నెట్లో చూసి పంపించిన అబ్బాయిని కలవడానికి ఒప్పుకుంది. అమెరికా మేరీల్యాండ్లో పనిచేస్తున్న మా అబ్బాయికి సంతోషంగా ఈ విషయం చెప్పాను. చెల్లెలితో మాట్లాడి వాళ్ళిద్దరూ కలుసుకునే ఏర్పాటు చేశాడు. కలుసుకున్న తర్వాత ఫోన్ చేసి ఆత్రంగా అడిగా, నచ్చాడా అని. ఒక్కసారి కలవగానే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏం తెలుస్తుంది? 3-4 సార్లు కలవాలి, అప్పుడే అభిప్రాయాలు తెలుస్తాయి అంటూ సస్పెన్స్లో పెట్టింది. ఈ సంబంధం కుదరాలని దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను. నా పూజలు ఫలించి శుభవార్త చెప్పింది. అంగరంగ వైభవంగా శిరీష శ్రీనివాసుల పెళ్లి జరిపించాం. పెళ్లైన 2 ఏళ్ల వరకు హాయిగా చిలక గోరింకల్లా తిరిగారు. నాకు మా వియ్యపురాలకి అమ్మమ్మ నాన్నమ్మ అని అనిపించుకోవాలని కోరికతో వాళ్ళని పోరు పెట్టాం. తనతో పెళ్లైన వాళ్ళందరూ తల్లులు అవ్వడం చూసి శిరీష్లో కూడా మార్పు వచ్చింది. ఒక శుభగడియలో మేమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ అందరికీ మెయిల్ పెట్టారు. ఇదో కొత్త పద్ధతి కామోసు అనుకుని సంతోషపడ్డాను. అమ్మాయి పురిటి కోసం అమెరికా వెళ్ళాను. పండంటి మగబిడ్డను ప్రసవించింది. పురిటి నొప్పులు మరిచి బిడ్డను చేతికివ్వగానే తన గుండెలకు హత్తుకుని మురిచిపోయింది. ఒళ్లంతా పచ్చి పుండులా ఉన్నా వాడిని పొదివి పట్టుకుని స్తన్యమిచ్చింది. ఆశ్చర్యంతో ఆనందంగా చూశా ఆ అపురూప తన్మయ దృశ్యాన్ని. అసలు పిల్లలే వద్దన్న శిరీషలో వచ్చిన మార్పు చూసి మాతృత్వంలోని మహిమ ఇదే కదా అనిపించింది. తన మాట నిలబెట్టుకుంటూ ఇండియాలో ఒక అనాథ పిల్లని సేవ్ ఏ చైల్డ్ సంస్థ ద్వారా దత్తత తీసుకుని చదివిస్తోంది ఇప్పుడు శిరీష. మీరింతవరకు తన్మయ దృశ్యం కథ విన్నారు. రచన డాక్టర్ శ్రీమతి కేతవరపు రాజ్యశ్రీ. వినిపించిన వారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి